నెక్స్ట్ తర్వాత త్రివిక్రమ్ గారితో మీ పరిచయం ఎలా? నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి నేను ట్రై చేస్తున్నాను. మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన రూమ్లో ఉన్నాను. దిల్షుక్ నగర్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను అచ్చిరెడ్డి గారిని కలిసి హోప్తో ఇక్కడికి వచ్చానండి. అచ్చిరెడ్డి గారు చుట్టాల అబ్బాయి, అగ్గారు అబ్బాయి, నాకు బాగా ఫ్రెండ్ అక్కడ భీమవరాన్ని. ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్. నేను ప్రత్యేకంగా 2-3 సార్లు కలిశాను. నేను అడిగేశాను ఇలా అచ్చిరెడ్డి గారి దగ్గరికి కలవాలంటే, ఆయన చాలా మంచి ఆయన అండి, రిసీవ్ చేసుకుంటారు బాగా, మీరు ట్రై చేయండి అని ఎంకరేజ్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ అచ్చిరెడ్డి గారిని కలవడానికి వెళ్ళి నా డ్యాన్స్ వీడియో ఒకటి వస్తూ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో అప్పటిది. ఆ వీడియో ఆయన చూపించా, నా స్టోరీలు అది చూపిస్తే ఆయన చూసి చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి, మన దాంట్లో ఏదన్నా ఉంటే నేను చెప్తాను మనీషాలో, మీరు బయటికి కూడా మానొద్దు, ట్రై చేయండి, అదే కరెక్ట్ ఆర్టిస్ట్ అయ్యే లక్షణం, అది స్టెప్ బై స్టెప్ వెళ్తేనే స్టాండర్డ్గా ఉంటారు వాళ్ళు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ అని నేను బయటికి నడిచి వచ్చేస్తుంటే ఆయన బయలుదేరుతున్నారు. సో నాకు హైదరాబాద్ తెలియదు, ఫస్ట్ టైం వచ్చింది. 127J బస్ ఎక్కి జూబ్లీ హిల్స్ మీదుగా అలా వచ్చాను. ఆ బస్సులో వచ్చా ఫిలిం నగరం. రిటర్న్ మళ్ళీ బస్ స్టాప్ దాకా వెళ్తుంటే ఆయన కార్ ఆపారు. అప్పటికే ఎమ్మెల్యేలు అప్పుడే 100 days కంప్లీట్ చేసుకుంది. కారు ఆపి రామ్మ ఎక్కించుకుని ఖైరతాబాద్ దాకా తీసుకొచ్చి అక్కడ దింపారు. మీరు ఎటు వెళ్ళాలంటే తెలుసుందంటే, అయితే నేను సికింద్రాబాద్ వెళ్తున్నానంటే అక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కి వెనక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు అక్కడ ఛాయ్ తాగుతున్నాను ఆగి దిల్సుఖ్నగర్ బస్ స్టాప్లో దిగిన వెంటనే. అక్కడ అన్నీ మామూలుగా పాండబ్బా షాపులకి అన్నిటికి సితారా, జ్యోతి చిత్ర, ఈ బుక్స్ అలాడేసి ఉన్నాయి. అన్నిటిలోని కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి నుంచి ఎమ్మెల్యేల 100 days అనేది ఉంది. ఈయన నేను కారెక్కి వచ్చింది ఇప్పుడు అని ఆ మ్యాగజైన్స్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి చెప్పాను అందరితోని మాట. మా చిన్న అప్పటి వరకు మీరు ఒక డైరెక్టర్ని కలిసారని తెలుసు కానీ ఆయన ఈయన ఫీల్ మీకు లేదు, అది తెలియదు. తెలుసండి, అచ్చిరెడ్డి గారు అని తెలుసు కానీ నమ్మబుద్ధి కాలేదు. ఆయన నన్ను కారులో డ్రాప్ చేశారంటే. ఇలా ఒక్కడనే ఫైట్ చేస్తున్నప్పుడు నాకు ఒక్కడనే ఫైట్ చేయలేని ఇక్కడ అనిపించిందండి. అలా ఒక 7-8 నెలల తర్వాత ఒక్కడనే చేయలేను, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో అవకాశం వచ్చింది సినిమాలో, వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి చేశాను. విలన్ బ్యాచ్లో వెనకాల నుంచుని ఉంటాను. నేను చేసిన సీన్ ఒకటి కట్ అయిపోయింది, అని గురించి అని ఓన్లీ నుంచున్నదే ఉంది. లేదంటే హీరో బైక్ వేసుకొస్తానంటే గేట్ క్లోజ్ చేస్తాను నేను. ఆ గేట్ బిట్ ఆ రవ్వలో చేయలేకపోతున్నారని నన్ను ఎంకరేజ్ చేసి పెట్టించారు. నేను చేశాను, సింగిల్ టేకే చేశాను. అప్పుడు నన్ను ఏడిపించేవారు, సింగిల్ టేక్ సునీల్ అని వీళ్ళందరూ. అయిపోయిన తర్వాత వచ్చాను వెనక్కి. తర్వాత గులాబీ సినిమాకి ఆర్టిస్టులను చూస్తున్నారంట అని అక్కడ నాతో పాటు చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ లింక్డ్ మాట, వేరే సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో గులాబీలో ఒక అతను చేస్తున్నాడు, సందీప్ అని ఫ్రెండ్. అతనేమో అతను అడిగి ఎలాగా ఏం చేయాలి, గులాబీ సినిమాలోనా, సరే నేను కూడా ట్రై చేస్తానని. కృష్ణవంశీ గారు ఇక్కడ ఉంటే రామానాయుడులో గోడ మీద కూర్చుని ఉంటే, సార్ నాకు చెయ్యాలని ఉంది సార్ మీ సినిమాలో, ఇలా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నానని అడిగాను. సరే తప్పకుండా చేద్దిగాను అని చెప్పారు. సరే అమ్మ అన్నారు. ఓకే డన్ అమ్మయ్య అంటే ఆయన ఓకే అనగానే వచ్చేసింది అనే ఫీలింగ్ మాట. ఆయన మటుకు ఎంతమందికి ఇవ్వగలరు, కొన్ని క్యారెక్టర్లు అలా అడిగే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. మనం ఏమనుకుంటాం అంటే మనం ఒక్కడే అడుగుతున్నాం అనుకుంటాం. అలా అని ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ఇంకెక్కడ నాకు అవకాశాలు రాక, ఇంకా అలా కాదురా ఇలా ఫైట్ చేస్తా ఉంటే నా వల్ల అవ్వదు అని మా కజిన్ ఇంకొక అతను ఉండేవాడు, పరశురామ్ రాజ్ అని. తను దిల్సుఖ్నగర్లో నగర్లో ఉండేవాడు. అప్పుడు తనతో అడిగితే, మన భీమవరాన్ని మన ఏఎన్ ఉన్నాడు కదా, ఏఎన్ అంటే శ్రీనివాస్, మన త్రివిక్రమ్ శ్రీన్, అప్పుడు ఇంకా త్రివిక్రమ్ పేరు పెట్టలేదు, పెన్ నేమ్ పెట్టుకోలేదు. అంటే నేను బాబోయ్ తను చాలా ఇంటెలిజెంట్ రా, మనోడు వచ్చేస్తే నాకు సపోర్ట్ బాగుంటుంది, ఇద్దరం కలిసి ట్రై చేస్తాం, ఎవరో నాకు పార్ట్నర్ లేక బాగా వీక్ అయిపోతున్నాను అని చెప్తే, సరే తను తీసుకొచ్చేద్దాం, తను అక్కడ లెక్చరర్గా చేస్తున్నాడు ఒక ప్రైవేట్ కాలేజీలో. మరి తను ఇక్కడ తీసుకొచ్చే తన సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాబట్టి తను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు ఎంఎస్సి. సో తనకి మనం ఏదైనా హోమ్ ట్యూషన్ చూసి ఫీడింగ్ పెట్టి తీసుకొస్తే బెటర్ అనిపిస్తుంది అని ఒక హోమ్ ట్యూషన్ చూసి తనకి అన్నీ అరేంజ్ చేసి, ఆ తర్వాత తనకి నేను భీమవరం వెళ్ళినప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నాడు తెలుసా అని అడిగితే, ఏంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, హైదరాబాద్ వచ్చేస్తున్నాడు అనుకుంటాడు, ఏంటి వీడికి ఎలా తెలుసు నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను అనుకున్నాడు తను. కట్ చేస్తే ఆ తర్వాత మ్యాటర్ రివీల్ చేసి తను బయలుదేరి వచ్చినప్పుడు మా కజిన్ ఆడితో మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైంది. ఇంకా తను వచ్చిన తర్వాత నేను దిల్సుఖ్నగర్ నగర్ నుంచి తన దగ్గర లకిడి కపూల్ షిఫ్ట్ అయిపోయి ఇద్దరం కలిసి ట్రావెల్ స్టార్ట్ అయింది లకిడి కపూల్ నుంచి. అప్పుడు త్రివిక్రమ్ గారితో మీకున్న రిలేషన్కి ఇప్పుడు మీరు ఒక స్టార్ అయ్యారు, ఆయన ఒక స్టార్ డైరెక్టర్ అయ్యారు.
సో ఆ రిలేషన్కి ఇప్పుడున్న రిలేషన్కి ఏమన్నా తేడా ఉందా అంటే చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. మా ఇద్దరికి ఇంకెవరితో కాకుండా మా ఇద్దరితోనే ఎక్కువ కూర్చోవాలని ఉండేది. రైట్. అప్పుడు మీ ఇద్దరం గడిపిన రోజులు అంటే కొన్ని వేల కోట్లు డబ్బులు తెచ్చి మనం సంపాదించిన ఆ తృప్తి రాదు. రైట్. అప్పుడు ఎప్పుడు పక్కనే కలిసి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. పొద్దున్నే మార్నింగ్ తను స్నానం చేసి బయటకు వెళ్తే నేను స్నానం చేసి బయటకు వెళ్ళటం, తను వర్క్ నుంచి వస్తే నేను ఒకే ఇంట్లో లైక్ అంటే చాలా బ్రదర్స్ లాగా అలా కలిసి ఉన్నాం. సడన్గా నాకు మ్యారేజ్ అయ్యి తనకు మ్యారేజ్ అయ్యి నాకు ప్రొఫెషన్లో నేను బిజీ అయ్యి తను బిజీ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఇంకా అదే రూమ్లో వీక్లీ వన్సో లేదా 2 వీక్స్కి ఒకసారో 10 రోజులకి ఒకసారి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇద్దరిది షూటింగ్ లేనప్పుడు లేదా షూటింగ్ అయిపోయి తను అక్కడ రమ్మని నాకు లేకపోతే అలా మీట్ అవుతూ ఉంటాం. కానీ కలిసి ట్రావెల్ అది సూపర్ అండి. ఓకే. అంతేగాని ఈ స్టేటస్ వల్ల మీ ఇద్దరు రిలేషన్లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఫస్టే క్లియర్ అండి. రైట్. ఇది సినిమా అనేది మేమిద్దరం ఫస్ట్ కలిసాం, సినిమా అనేది మాకు వచ్చింది. రేపు సినిమా అనేది వెళ్ళిపోయినా మేమిద్దరం అలా కలిసే ఉంటాం.